ఈరోజు గుడివాడ పట్టణంలో కానీ గుడివాడ నియోజకవర్గంలో కానీ ఎటువంటి ఘర్షణలు లేకుండా ఎన్నికలు నడపాలన్నటువంటి ఉద్దేశం మేము కట్టుబడి ఉన్నాము. ఆ ఉద్దేశంతోనే అక్కడక్కడ కొంత తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేసినా కూడా మేము ఎక్కడ కూడా రెచ్చిపోయేటువంటి కార్యక్రమం చేయట్లేదు. ప్రజాస్వామ్యంలో ఫైనల్గా ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే దైవ నిర్ణయం. ఎన్ని హత్య చేసినా, ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా గతంలో చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల మేనిఫెస్టోకి ఈరోజు 24 ఎన్నికల మేనిఫెస్టోకి ఏమీ తేడా లేదు. అప్పుడు 3 సిలిండర్లు అన్నాడు, ఇప్పుడు 3 సిలిండర్లు అన్నాడు. అప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాల, ఇప్పుడు 3 సిలిండర్లు ఇవ్వాల. అప్పుడు నిరుద్యోగ భృతి అన్నాడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి అని చెబుతున్నాడు. అప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడు. ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు, బాబు వచ్చాడు, ఎవరికి జాబ్ రాలా. ఈ రోజు కూడా బాబు వస్తే లోకేష్ బాబుకి మళ్ళీ జాబ్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు 14లో ప్రజలను ఏ రకంగా మోసం చేశాడో అదే మేనిఫెస్టోతో మళ్ళీ ఆయనకి అల్జిమర్స్ వచ్చింది కాబట్టి ఆయన మర్చిపోయాడు. కాబట్టి ఈయన చేసినటువంటి మోసాలను ప్రజలు కూడా మర్చిపోయాడని చెప్పి భావించి వచ్చాడు. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మాడు పగిలేటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రజలు ఇస్తారు. చంద్రబాబుకి ఇయే చివరి ఎన్నికలు. అంటే తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి వెనకాల ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి కానీ ధనబలం, మదబలం, కులపిచ్చతో విర్రవీగుతున్నారు. తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీకి ఓటైనటువంటి కొంతమంది వెధవలు ఉంటారు. ఆ వెధవలకి 1,00,000-2 లక్షలు పడేస్తే వాళ్ళే ఓటేస్తారని చెప్పి చెబుతున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ఓటు కొని గనక గెలవగలిగితే నరేంద్ర మోడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే అత్యంత అల్పులైనటువంటి ఏమి జేబులో రూపాయలు లేనటువంటి వ్యక్తులు చట్టసభలకు కానీ ముఖ్యమంత్రులు కానీ పార్టీ పెట్టి అధికారంలో కానీ రాగలరా? అనిల్ అంబానీనో లేకపోతే ఆ లక్ష్మీ మిట్టల్లో లేకపోతే నారాయణమూర్తి గారు ఇట్లాంటి 3 పార్టీలు పెట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలతో తలో 50,000 తలో 1,00,000 పడేసి ఓట్లు కొనుక్కొని వాళ్ళు అధికారంలోకి రాలేరా? ఓన్లీ అంటే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థితిగతులు అన్నీ కూడా మర్చిపోయి పరాయి దేశం వెళ్లి హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని జీవిస్తూ ఆ డబ్బు తీసుకొచ్చినటువంటి మదము కొవ్వుతో ఈరోజు ఓటర్లని ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని వెధవలు ఆ వెధవలకు 1,00,000-2 లక్షలు పడేస్తే ఓటేస్తారన్నాడు. ఎవడు వెధవలు ఎవడు? మీరు వెధవలు. ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళి డబ్బులు సంపాదించుకోవటానికి అక్కడ డబ్బులు సంపాదించుకుని అక్కడ హ్యాపీగా జీవిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి నిరుపేదలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారని చెప్పి అటువంటి వ్యక్తులను వెధవలని చెప్పి సంబోధించేటువంటి మీరు వెధవలు. మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పెద్ద 420 గాడు, ఆడో పెద్ద వెధవ. ఈ వెధవల పార్టీకి పచ్చకామెర్లాడికి దేశం అంతా పచ్చ కనపడినట్టు ఈ వెధవలందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం వెధవల్లా కనపడుతున్నారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి ఎవడు 1,00,000 పడేస్తాడు, ఎవడు 2 లక్షలు పడేస్తాడు, ఎవరిని కొంటాడో రేపు ఎలక్షన్లో చూస్తారు. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి ఆయన మద్దతుదారులకి మరి పొళ్ళు రాలిపోయే సమాధానం రాష్ట్ర ప్రజలు చూడటానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం గుడివాడ కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా ఎవరైతే ఈ ఎన్ఆర్ఐలనే వాళ్ళు మోహరిస్తున్న పరిస్థితి, ఎన్ఆర్ఐలు అందరినీ ఎలక్షన్స్ కి 20 రోజుల పాటు పూర్తిగా నియోజకవర్గాల్లో మోహరించాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. ఎట్లా ఎదుర్కొంటారు సార్? అంటే గుడివాడ కాన్స్టిట్యూన్సీలో 2,05,000 మంది ఉన్నారు. ఎంతమంది ఎన్ఆర్ఐలు దిగుతారు? 100 మంది దిగుతారా? 200 మంది దిగుతారా? 500 మంది దిగుతారా? ఏం చేస్తారు? అదే ఏం చేస్తారు? ఇక్కడ ఎవడన్నా అంత అమాయకంగా ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా, నానికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి ఇక్కడ ఎవరికి తెలవక వీళ్ళందరూ వచ్చి బొచ్చూడిపోయిన టోపీ పెట్టుకుని తిరిగే బ్యాచ్ అంతా వచ్చి ఇక్కడ చెబితే వినేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఊరినే కులాలనే కుంపటి రెచ్చగొడతాకి నా భార్య ఇది, నా తమ్ముడు ఇది, మా అమ్మాయి ఇది, ఇవన్నీ కూడా రాజకీయాల్లో కులాలను అడ్డం పెట్టుకుని ఒక కులాన్ని ఒక మతాన్ని అడ్డం పెట్టుకుని గెలవగలిగినటువంటి పరిస్థితి రాజకీయాలు ఉంటాయా? కాబట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సీట్లు అమ్ముకున్నాడు. అమ్ముకున్నప్పుడు ఎన్ఆర్ఐలు ఇక్కడ బతకడం మానేసి ఎక్కడ అమెరికాలో బతికి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు తెలవకుండా డబ్బే ప్రాధాన్యం, డబ్బెత్తే ఎన్నికల్లో గెలుస్తా అన్నటువంటి ఒక పిచ్చ భ్రమలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి మళ్ళీ ఎప్పుడైతే ఎలా అయితే వచ్చారో అలా కౌంటింగ్ రోజు
ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ వీళ్ళందరికీ రిటర్న్ టికెట్లు కొని వీళ్ళ డబ్బులతో వాళ్ళని మళ్ళీ అమెరికా పంపిస్తారు. మళ్ళీ 5 ఏళ్ళకి వస్తారు. ఈ సొల్లు కబుర్లు పిట్ట కబుర్లు చెబుతారు. ఈ పనికి మాలిన వెధవలంతా వచ్చి ఇక్కడ. కాబట్టి ఈ వెధవలు మాట్లాడేటువంటి వెధవ భాషకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం వీళ్ళు ఇచ్చేటువంటి 1,00,000, 2,00,000, 5,000, 10కి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం 1% కూడా ఇటు దట్టు అటు ఇటు మారదు. 20 ఏళ్ళ అభివృద్ధిలో 20 ఏళ్ళు అభివృద్ధి వెనకబడిపోయింది. 5 ఏళ్లలో నేను 20 ఏళ్ళ అభివృద్ధి చూపిస్తాను. ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడో తెలియదు. 20 ఏళ్ళు ఆడు ఎక్కడున్నాడో తెలియదు. ఆడిది ఏ ఊరో తెలియదు. ఆడి అడ్రస్ ఏంటో తెలియదు. ఆడికి ఇక్కడ కొంప గూడు ఉందో లేదో తెలియదు. ఆడు నాది వచ్చి గుడివాడని చూస్తున్నాడు. మనం నమ్మాలి. ఇప్పుడు ఇక్కడ ఎవడన్నా గుడివాడ ఎవడన్నా మీ ఎవరికన్నా తెలుసాడు? అది ఇంతమంది పాత్రికేయులు మీరు ఎంతమంది ఉన్నారు ఎవడన్నా తెలుసా? ఆ తెలుగుదేశం పార్టీ సీటు కొనుక్కునేదాకా మీతో ఎవరు తన పరిచయం ఉందా? ఎప్పుడన్నా వచ్చి ఇక్కడ ఎవరు తను మాట్లాడా? ఆడిది అసలు ఏ ఊరో ఏందో అసలు ఎవడో కూడా తెలియదు. ఆడు వచ్చాడు, డబ్బులు ఉన్నాయి, చంద్రబాబు అమ్మాడు, కొనుక్కున్నాడు, వచ్చాడు, స్టోరీలు చెబుతాడు. వీళ్ళందరూ ఫ్లైట్ టికెట్లు ఆల్రెడీ జూన్ 4వ తారీఖు సాయంత్రం 5 గంటలకు టికెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కడు కూడా ఉన్నాడు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్లో ఉంటారు. కౌంటింగ్ జరుగుతూ ఉండగా వీళ్ళందరూ ఎయిర్పోర్ట్ లాబీలో కూర్చుని ఉంటారు. ఫ్లైట్ టికెట్లు రెడీగా కొనుక్కుని మళ్ళీ రాత్రి 12 దాటితే వెళ్ళలేమోనని భయం ఉంటుంది వాళ్ళకి. 5ంటికి ఎక్కేస్తారు వీళ్ళందరూ ఫ్లైట్. మనం ఎన్ని చూడాల గుడివాళ్ళు? అంతకుముందు చాలా మంది వచ్చారు, పోయారు. ఇవన్నీ సొల్లు కబుర్లు ప్రతి ఎలక్షన్కి రావటం, ఒక్కొక్కడు ఏదో సొల్లు మాటలు చెప్పటం. వీళ్ళు గుడివాళ్ళ 47 ఎకరాల ట్యాంక్ ఉంది. వాళ్ళ 106 ఎకరాల ట్యాంక్ ఉంది. వీడికి తెలుసా ట్యాంకు? మొన్న వెళ్ళి నేను ట్యాంకులో నీళ్లు ఉన్నాయో లేవు సొత్తకి కారు తాళం ఇచ్చి చెరువు దగ్గరికి వెళ్ళమంటే వీడు వెళ్ళగలడు. వీడి చెరువు ఎక్కడ ఉందో తెలుసా? వీడి వాటర్ ట్యాంకులు ఎక్కడ ఉన్నాయో తెలుసా? ఏ పైప్ పెట్టి వెళ్తుందో తెలుసా? ఈ పలానా ఊరు అని చెప్పకపోతే పలానా ఊరు వెళ్ళమంటే కారు తాళాలు ఇచ్చి వెళ్ళగలడా? ఎవడో నీ పోటాడు నా పోటాడు ఎక్కించుకెళ్ళి సార్ ఇదే సార్ ఊరు అంటే పక్క కాన్స్టిట్యున్సీకి తీసుకెళ్ళినా కూడా గబుక్కుని దిగి అందరికి దండాలు పెడతారు. ఇటువంటి వేదవులందరూ కలిసి డబ్బులు పెట్టి ఇక్కడ ఏంటి బొచ్చు పీకేది? ఇక్కడ అంత అమాయకులు ఎవడో లేడు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. నేను కూడా చాలా బలంగా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. మా విజయాన్ని ఎవడో ఆపలేదు. 2,000 మెజార్టీలో గెలవబోతున్నారు సార్ మీరు? 2,000 మెజార్టీ అంటే నేను గతంలో 14లో 11,500తో గెలిచారు. దాన్ని మించి వస్తుంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉంది. దానికన్నా ఇంకో 4-5 వేలు వస్తుంది అనుకుంటే 20,000తో గెలిచాం. వాళ్ళు 20,000తో గెలుస్తామని భావిస్తున్నాం. ఇంకెక్కువతో కూడా రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్కీమ్స్లో ప్రతి కుటుంబంలోనూ కూడా ముఖ్యంగా మహిళలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మహిళా ఓటర్లలో కులాలతో మతాలతో సంబంధం లేకుండా పర్సంటేజ్ చాలా ఎక్కువ కనపడుతుంది. మహిళా ఓటర్లు కనుక వన్ సైడ్గా కనుక వెళ్ళినట్టయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు దాటాయి. అదేవిధంగా మెజార్టీలు కూడా చాలా పెద్ద మెజార్టీలు వస్తాయి. నేనైతే కనుక ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో 16 సీట్లకి గతంలో వచ్చినటువంటి 14 సీట్లకి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ఇంకా 1 సీటు పెరుగుతుందని భావిస్తున్నాను.